చిరంజీవి గారు జనసేనకి జై కొట్టారు. ఎప్పటి నుంచో జన సైనికులందరూ ఎదురు చూస్తున్న సమయం అది. అలాంటిది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటూ జై జనసేన అని చిరంజీవి గారు మాట్లాడటం మొత్తం జన సైనికులందరినీ కూడా ఉర్రూతలోకించింది. ఆనంద డోలికల్లో ఉర్రూతలోకించింది. ఇది కదా మనం కావాల్సింది అనుకున్నది, ఇది కదా మనం కోరుకున్నది. ఎందుకంటే నిన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు చిరంజీవి గారు మా నాయకుడే అని. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు జనసేనకి ఎప్పుడైతే చిరంజీవి గారు జై కొట్టారో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి ఫుల్ స్టాప్ పడినట్టు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సంబంధించిన ప్రణాళికలో చిరంజీవి గారు కూడా ఒక భాగంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు. అయితే భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఎప్పటి నుంచోనే ఆయనకి ఆఫర్ ఉంది చిరంజీవి గారికి. కానీ ఆఫర్ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగానే ఆఫర్ ఉన్నది గతంలో. అప్పుడు దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించాలి తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన జనసేన వైపు నుంచే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అది కాకుండా ఉంటే కనుక ఒకవేళ కేంద్ర స్థాయిలో ఏదైనా పదవులు ఆఫర్ చేసినా కూడా కళాకారుడిగానే ఆయన పదవులు తీసుకుంటారు తప్ప భారతీయ జనతా పార్టీ నుంచో లేదంటే కాంగ్రెస్ నుంచో తీసుకునే అవకాశం లేదని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అంటే అసలు అది ఎప్పుడో అయిపోయింది అనుకోండి. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా ఆ పార్టీ పరంగా ఆయన పదవులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ ఇప్పుడు జనసేనకి జై కొట్టారు చిరంజీవి గారు. అయితే జనసేనకు జై కొట్టినందుకు శ్రేణులన్నీ సంతోషిస్తున్నా. ఆయన ఇంకొక మాట మాట్లాడారు. అదేంటంటే గతంలో ఉన్న ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది. అది వాస్తవం అయినా కూడా అది కొంతవరకే వాస్తవం, పూర్తి స్థాయిలో వాస్తవం కాదు. గతంలో జనసేనకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు జనసేనలోకి చాలామంది వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇంకా వేరే వేరే పార్టీలో అనేక మంది అప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంతా వాళ్ళంతా వేరే వేరే పార్టీలో ఉన్నారు. అందువల్ల పూర్తిగా రూపాంతరం చెందినని చెప్పడానికి లేదు. ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు అసలు ప్రజారాజ్యం అప్పుడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు, కనీసం ఓటర్లుగా కాని వాళ్ళు ఇప్పుడు ఓటర్లు అయ్యి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేనలో సభ్యులుగా ఉన్నారు. ఆ రోజు ప్రజారాజ్యం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు జనసేనలో సభ్యులుగా ఉన్నారు. అందువల్ల ఆ రోజు ప్రజారాజ్యమే ఈరోజు జనసేన అంటే కనుక సరే కొంతవరకు నిజమైనా కూడా ఆ ముద్ర పడకూడదని, ప్రజారాజ్యం ముద్ర పడకూడదని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి చిన్న ఇబ్బంది వస్తుంది. ఆ ప్రజారాజ్యం ఇప్పుడు ఈ జనసేన అంటే. ఎందుకంటే ప్రజారాజ్యం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రయోగం. సరే, అది చిరంజీవి గారి వల్ల కాదు, చిరంజీవి గారి చేతుల్లో లేని అనేక పరిణామాలు ఆ రోజున జరిగి ఆ పరిస్థితులు వచ్చినాయి. ఆ ముద్ర పడకుండా ఉండటం కోసమే చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు జనసేన విషయంలో. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన అంటే కొంత చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ప్రతిపక్షాల వాళ్ళకి, అంటే ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళకి లేదంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టు. సరే, ఏదైనా కానీ మొత్తానికి ఓవరాల్గా అవునన్నా కాదన్నా కొంత అందులోంచి రూపాంతరం చెందిందే కాబట్టి సరే, ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం, చిరంజీవి గారు ఆ విషయంలో చెప్పదలుచుకున్న ఆ రోజు ప్రజారాజ్యం ఈ రోజు జనసేన అంటున్న ఉద్దేశం ఏంటంటే నేను స్థాపించిన ప్రజారాజ్యంలో వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేనలోకి వచ్చారు, రూపాంతరం చెందింది. ఇదంతా వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో పైకి వచ్చినందుకు నాకు సంతోషం అని చెప్పడం చిరంజీవి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆ ప్రజారాజ్యమే ఈరోజు జనసేనగా మారింది. ఈరోజు అదే జనసేనలో అధ్యక్షుడిగా ఉన్న ఆయన, ఆ రోజు యువరాజ్యంలో అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈరోజు జనసేనకు అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు అయిన తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యే, పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయి ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే అందువల్ల ఏంటంటే అలా సంతోషం, ఆ ప్రజారాజ్యంలోంచి పుట్టిన మొలకలే ఈరోజు
చెట్లై పెద్ద పెద్ద వృక్షాలు అయ్యే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి ఆ సంతోషం వ్యక్తం చేసే ఉద్దేశంతో చిరంజీవి గారు ఆ మాట చెప్పారు. ఇంకొకటి దీంట్లో అంతరార్థం ఏంటంటే ఆ రోజు ప్రజారాజ్యానికి కొంతమంది కాపులు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జనసేన విషయంలో కొంతమంది ఇంకా సపోర్ట్ చేయట్లా. సో ఆ ప్రజారాజ్యమే ఈ జనసేన అనటం ద్వారా మొత్తం కాపులందరూ కూడా ఒక దగ్గరికి రావాలి అని ఇండైరెక్ట్గా రాజకీయంగా చిన్న చిత్రతని చిరంజీవి గారు ఉపయోగించారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆ రోజు చిరంజీవి గారికి పనిచేసిన వాళ్ళు అంత స్థాయిలో ఇప్పుడు జనసేనకి పనిచేయట్లా కొంతమంది. ఇది కాకుండా నేనే జనసేనకి చేయగొట్టాను కాబట్టి టోటల్గా ఇంకా కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనకి కొట్టని వాళ్ళు, ఇప్పుడు దాకా కొట్టిన వాళ్ళు ఎవరో ఇప్పుడు కొట్టండి, నేను కూడా కొట్టాను కాబట్టి అని ఒక సూచనని మొత్తం ఆ రోజున్న ప్రజారాజ్యం ఫ్యాటర్నిటీకి, అలాగే ఆ రోజున్న ప్రజారాజ్యం శ్రేణులకి, వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి, అలాగే కాపు ఉద్యమంలో పనిచేసి ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఒక సూచన చేశారా, జై జనసేన అని చిరంజీవి గారు అనటం ద్వారా. చిరంజీవి గారు ఎప్పుడైతే చిరంజీవి గారు కూడా జై జనసేన అని, పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత, అంత యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేయండి, గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు వచ్చేయండి జనసేనలోకైనా ఒక చిన్న సూచనని ఇండైరెక్ట్గా చేశారా జై జనసేన అని చిరంజీవి గారు అనటం ద్వారా అనేది కొద్దిగా పాలిటిక్స్ని నిశ్చితంగా గమనించే వాళ్ళు మాట్లాడే మాట. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు కూడా ఏది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయి మాట్లాడరు. ఆయన అది అన్యాయపదాసంగానే చెప్తారు తప్ప డైరెక్ట్గా నా తమ్ముడు అంత గొప్పవాడు, లేదా నా తమ్ముడికి ఓటేయండి, నా తమ్ముడికి వచ్చేయండి, అలాంటివన్నీ ఏం చెప్పరు చిరంజీవి గారు. అన్ని సూచన మాత్రంగానే చెప్తుంటారు. అలా సూచన మాత్రంగా చెప్పడంలో ఇప్పుడు జై జనసేన అంటంలో ఇవన్నీ ఉన్నాయి. పాత ప్రజారాజ్యం ఈ జనసేన అని చెప్పడంలో పాత ప్రజారాజ్యంలో ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, నాతో పాటు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జనసేనలోకి ఇంకా వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి అని చెప్పారనేది ఇప్పుడు పొలిటికల్ విశ్లేషకులు అందరూ కూడా ఆలోచిస్తున్న అంశం. ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారు ఏంటి అనేది కాకపోయినా ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కుటుంబంలో మాత్రమే ఒకటి, బయట మాత్రం వేరు. ఆయన అసలు రాజకీయాల్లో లేరని వాళ్ళని మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఆయన జై జనసేన అనటం ద్వారా పూర్తి స్థాయి జనసేనకి సపోర్ట్ గతంలోనూ చెప్పారు, ఇప్పుడు డైరెక్ట్గా ఏకంగా జై జనసేన అనేసారు. అందువల్ల 29కి రాజకీయ పావుల్ని మార్చే కార్యక్రమంలో భాగంగా 2029 ఎలక్షన్లకి రాజకీయ పావులన్నింటినీ మార్చే భాగంగా చిరంజీవి గారు జై జనసేన అన్నారనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీ అంతా కూడా ఆల్మోస్ట్ మూలన పడిపోయింది. ఆ వైసీపీ పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ అంత మాత్రమే కాకుండా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనసేనలోకి వస్తే కనుక 29 నాటికి 175 నియోజకవర్గాలు కాదు 224 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. 2026లో కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 224 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ 224 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థులను తయారు చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున జనసేనలోకి చేరికలు అవసరం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు జై జనసేన అని ఉండొచ్చు అనేది ఒక అంచనా. దాంతోపాటు జై జనసేన అనటం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ, అలాగే కాపు వర్గం కానీ, గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ జనసేన వైపుకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2029లో ఒకవేళ తెలుగుదేశం కూడా తెలంగాణలో సూపర్ యాక్టివ్ అవబోతుంది రాబోయే కొద్ది రోజుల్లో. ఉగాది తర్వాత నుంచి తెలంగాణలో కూడా యాక్టివ్ చేద్దామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కూడా ప్లానింగ్ చేస్తున్నారు. అంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు తెలుగుదేశాన్ని కూడా బలోపేతం చేయాలి అని తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
సో ఇలాంటి సందర్భంలో జై జనసేన అని చిరంజీవి గారు అంటం ద్వారా జనసేనని కూడా తెలంగాణలో మంచి గట్టి వ్యక్తులు దాంట్లోకి వచ్చేలాగా చేయాలనే ప్రయత్నం ఉండొచ్చు. ఇప్పుడు సింబల్ కూడా వచ్చేసింది, గాజు గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ సింబల్ని కూడా తెలంగాణలో కూడా గట్టిగా తీసుకెళ్ళడానికి చిరంజీవి గారు చెప్పిన జై జనసేన అనేది జనసేన పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. ఆ జై జనసేన అని చిరంజీవి గారు అన్న ఒక్క మాటని కనుక జనసేన పార్టీ కనుక ఎక్కడ ఎన్నికలు జరిగినా దాంట్లో కనుక ఉపయోగించుకుంటే తన ప్రచారంలో దాన్ని భాగం చేయకూడదు. ఆ ఒక్క క్లిప్పింగ్ చిరంజీవి గారు జై జనసేన అన్న ఒక క్లిప్పింగ్ని ప్రచారంలో కనుక భాగంగా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా మంచి ఉపయోగం కలిగే అవకాశం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి ఉన్న ఆఫర్ని, చిరంజీవి గారికి ఉన్న ఆఫర్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చిరంజీవి గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో జై జనసేన అన్నారు అనేది ఒక అంచనా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు మీరు లైక్ చేయండి. మీరెన్ని ఎక్కువ లైక్లు చేస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, చిరంజీవి అభిమానులకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చిరంజీవి గారు జై జనసేన అంటంలో ఆయన అభిప్రాయం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? లేదో ఊరికే ఏదో అలా అనేసారా, ఓ ఫ్లోలో అనేసారా? మీరేమనుకుంటున్నారు? దాంట్లో వెనకైనా అర్థం ఉందంటారా, అర్థం లేదంటారా? మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని, అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కనీసం ఒక 1000 లైకులు ఈ వీడియోకి వచ్చేలాగా చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన అభిమానులు లైకులు కొడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.